నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆయన జీవితం ఏమీ పూలబాట కాదు, అడుగడుగున ఆటంకాలే. అయినా సరే దేశం కోసం శ్రమించాడు, దేశం కోసమే పరితపించారు. అప్పుల్లో కూరుకుపోతున్న ఆర్థిక భారతాన్ని ఆర్థిక సంస్కరణల ఆయుధంతో నిలబెట్టి అపర చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆయన జీవితంలో ప్రపంచానికి తెలియని చాలా నిజాలు చరిత్రకే పరిమితమైపోయాయి. కాంగ్రెస్ లో అందరు ప్రధానులకు దక్కిన గౌరవం ఆయనకు మాత్రం దక్కలేదు. గ్యాస్ కనెక్షన్ కి ఎంపీ రికమెండేషన్ కంపల్సరీ. ల్యాండ్ లైన్ కి అప్లై చేస్తే 2 ఏళ్ల తర్వాతే కనెక్షన్. నచ్చిన స్కూటర్ కి ఆర్డర్ ఇస్తే 5 ఏళ్ల తర్వాత డెలివరీ. భారమైన ఆర్థిక లోటు, మిన్నంటిన ద్రవ్యోల్బణం, దివాళాకి ఒక్క అడుగు దూరంలో భారతదేశం. ఇవన్నీ చూస్తుంటే గుండె గుబేల్మంటోందా? ఒక్కొక్కరు 2-3 సెల్ ఫోన్లు వాడుతున్నాం. బైక్ కొనుక్కోవాలంటే ఆన్లైన్లో క్లిక్ చేస్తే డోర్ డెలివరీ వచ్చేస్తోంది. ప్రపంచమంతా ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. తాజా అంచనాల ప్రకారం మనం ఇప్పుడు తింటున్న తిండిలో 3/4 విదేశాల నుంచి వస్తున్నదే. ఇదొక్కటే కాదు, దేశంలో ఉన్న బ్రాండ్స్ లో 70% పైగా విదేశీ బ్రాండ్లే కొనుగోలు చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ రంగంలో 90% పైగా వస్తువులు దిగుమతి చేసుకుంటున్నవే. అంతేకాదు, అంతర్జాతీయ ఆర్థిక శక్తుల్లో భారత్ కూడా ఒకటిగా ఇప్పుడిప్పుడే బలపడుతోంది. సరిగ్గా 25 ఏళ్ల కిందట దివాళాకు ఒక్క అడుగు దూరంలో ఉన్న ఈ దేశాన్ని ఇప్పుడు ప్రపంచ శక్తిగా నిలబెట్టిన ఘనత ఒకే ఒక్క వ్యక్తికి దక్కుతుంది. ఆయనే మన తెలుగు తేజం పాములపర్తి వెంకట నరసింహారావు. దేశ రాజకీయాల్లో పీవీ అంటే అపర చాణుక్యుడు, కాంగ్రెస్ పార్టీలో పీవీ అంటే అపర విధేయుడు, దేశ ప్రధానుల్లో పీవీ అంటే ఓ దార్శనికుడు. కానీ రాజకీయ నాయకుల్లో మాత్రం పీవీ అంటే ఓ పరాజయుడనే చెప్పుకోవాలి. వినడానికి కష్టంగా ఉన్న ఇది నిజం. సంస్కరణలతో ఆధునిక భారతాన్ని నిలబెట్టినా, ఆర్థిక ప్రగతితో దేశ భవితను తిరగరాసినా చరిత్రలో మాత్రం తనకంటూ సముచిత స్థానం మాత్రం దక్కించుకోలేకపోయారు. 1991 పివి నరసింహారావు ప్రధాని అయ్యే సమయానికి దేశంలో ఆర్థిక కష్టాలు తిష్ట వేసుకుని కూర్చున్నాయి. అప్పటి జనతా పాలకుల దెబ్బకు దేశం దారుణంగా అప్పుల్లోకి జారుకుంది. ఆర్థిక లోటు దేశ జీడీపీలో 8.4% పెరిగిపోయింది. విదేశీ మారక ద్రవ్యం కాస్త అడుగంటిపోయింది. అప్పటికి కేవలం 3 వారాలకు సరిపడా విదేశీ మారక ద్రవ్యమే ఉంది. అది కూడా అయిపోతే ఇక దేశం అడుక్కు తినాల్సిన పరిస్థితి. ఇటు చూస్తే దేశంలో ఉత్పత్తి లేకుండా పోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 2 నెలల్లో దివాళా తీస్తుందని అంతా భయపడ్డారు. దీంతో తక్షణ నిధుల కోసం దేశంలో ఉన్న బంగారు నిల్వల్ని హుటాహుటిన విదేశాలకు విమానాల్లో తరలించి $2 బిలియన్ కుదువ పెట్టే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రధాని పగ్గాలు చేపట్టారు పివి నరసింహారావు. దేశంలో డబ్బు లేకపోతే పెట్టుబడుల రూపంలో తీసుకురావాలి, కానీ అప్పుగా కాదన్నది పీవీ చెప్పిన విషయం. అందుకే వెంటనే దేశంలో సంస్కరణలకు తెరతీశారు. మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించి ముందుకెళ్లారు. 47 కీలకమైన రంగాల్లో 51% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. అంతేకాదు, బ్యాంకులపై కేంద్ర పెత్తనాల్ని కూడా పక్కన పెట్టారు. వడ్డీ రేట్లలో బ్యాంకులకు కాస్తంత స్వేచ్ఛ కల్పించారు. ఇవన్నీ దేశంలో సంపదను పెంచాయి. విదేశీ పెట్టుబడుల రాకతో పరిశ్రమలు వచ్చాయి, ఉత్పాదకత పెరిగింది, దేశంలో ద్రవ్య నిల్వలు పెరిగాయి, జీడీపీ వృద్ధి చెందింది, విదేశీ మారక ద్రవ్యం పెరిగింది. సెబీ స్టాక్ మార్కెట్లకు ఊతమివ్వడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ సంపద లక్షల కోట్లకు చేరువయ్యేంతగా ఎదిగిందంటే దానికి ఆనాడు పీవీ వేసిన సంస్కరణలే మూలం. నిజానికి భారతదేశాన్ని నిర్మించిన గొప్ప ప్రధానుల్లో పీవీ కూడా ఒకరు. స్వాతంత్ర్యం వచ్చాక దేశానికి పటిష్టమైన పునాదులేసిన ప్రధానులుగా నెహ్రూ, ఇందిరా, దేశంలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన ప్రధానిగా రాజీవ్ ఎలా నిలిచిపోతారో, దేశ ఆర్థిక పటిష్టత్వానికి బలమైన పునాదులేసి కూలిపోతున్న భారత ఆర్థిక వ్యవస్థను శిఖరాగ్రాన్ని నిలబెట్టిన ఘనుడు పివి నరసింహారావు. కానీ ఆయనకు మాత్రం ఆ స్థాయిలో గౌరవం దక్కలేదు. ఆధునిక భారతాన్ని నిలబెట్టిన నెహ్రూ, ఇందిరా, రాజీవ్ల తర్వాత ఆ స్థాయిలో నిశ్శబ్దంగా కృషి చేసిన వ్యక్తి, శక్తి పీవీయే. కానీ ఆయనకు మాత్రం ఎక్కడా సముచిత స్థానం దక్కలేదు. ఆయన సాధించిన విజయాలకు ఎక్కడా ఏ రికార్డు రాలేదు. పాము తన పిల్లల్ని తానే తిన్నట్లుగా కాంగ్రెస్ పార్టీయే పీవీని అణగదొక్కిందన్న అభియోగాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. నిజానికి పీవీ సమర్థుడు, రాజకీయాల్లో అపర చాణుక్యుడు, ఆర్థిక రంగంలో మేధావి,
ఈ విషయం కాంగ్రెస్ కూడా తెలుసు. అందుకే కష్టకాలంలో భారాలన్నీ మోయడానికి ఆయన్ను ప్రధానిని చేసింది. కానీ తీరా సమస్యలు తీరాక ఆయన్ను పక్కన పెట్టేసిందన్న విమర్శలు ఇప్పటివేం కాదు. ఆయన తన ఆత్మకథలో కూడా చాలా అంశాలు వెల్లడించలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరు ఎలా ప్రవర్తించినా ఆయన లోపలి మనిషి మాత్రం ఎప్పుడూ చెలించలేదు. హాఫ్ లైన్ పుస్తకంలో ఏముంది? చరిత్ర చెప్పని నిజాలేంటి? బ్రేక్ తర్వాత చూద్దాం.